హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంబీఏ అంటే అదేమో చదువు కాదు, మిమిక్రీ బీట్ బాక్సర్ ఆజాద్. ఓకే, నేరేళ్ల మిమిక్రీ పాఠశాలలో నాకు తెలిసిన ఒక అంశం మీకు నేర్పించడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. బీట్ బాక్స్ మీ అందరికీ తెలుసు, నేను బీట్ బాక్స్ చేస్తాను. అందులో బేసిక్ ప్యాటర్న్ మీరు కొట్టాలంటే ఒక 3 సౌండ్స్ తెలిసి ఉంటే ఆ 3 సౌండ్స్నే కింద మీద పడి కొట్టుకుంటా, అదే ఇక ఏ సౌండ్ తీసుకున్నా ఎటువంటి బీట్ తీసుకున్నా ఓన్లీ అవి 3 రిపీట్ అవుతాయి. అవి మీ 3 విషయాలు మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్టయితే మీరు మంచి బీట్ బాక్సర్ అవ్వచ్చు, చాలా షోస్ ఇవ్వచ్చు. బీట్ బాక్స్కి ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి, మీరు మంచిగా నేర్చుకోవచ్చు. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ద బీట్ బాక్స్లో ముఖ్యంగా 3 సౌండ్స్ అని చెప్పినా కదా, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ కిక్ డ్రమ్ అంటే బేస్. దాన్ని ఎట్లా చేయాలి ఏంది అనేది జస్ట్ సింపుల్ వేలో చెప్పుకుందాము. మామూలుగా అవి ఎట్లా చేయాలంటే, మీకు తెలుగు లెటర్ అయితే భా, సెకండ్ భా, నాటు బా, భా 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 భా. నెక్స్ట్ ఇంగ్లీష్ లెటర్ తీసుకుంటే బి. దీన్ని మనం భీ 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 ఎయిర్ ఫ్లో చేయాల నోట్ల నుంచి, భీ 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 ఇట్లా భా భా. అది మీకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఫస్ట్ పలకడం లెటర్ పలుకుతూ ఉండాలి, తర్వాత మెల్లమెల్లగా వస్తుంటుంది. అది అలా మీరు స్పెల్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. రాను ఆ బాను మొత్తం ఎయిర్ ఫ్లో చేస్తూ ఉండాలి, ఆ ఎయిర్ తోటే పలకాలి భా 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 అని. ఇట్లా వచ్చిందాక ప్రాక్టీస్ చేయండి, అదే వస్తుంది. నెక్స్ట్ వన్ హై హ్యాట్ అంటే మనం మిమిక్రీలో అందరికీ తెలిసిన సౌండ్. ఇది సింపుల్గా అనుకరించగలిగే సౌండ్. మనం మువ్వల సౌండ్ ఎట్లా చేస్తాం, అంతే. టిఎస్ టిస్ టిస్. పైకి తగిలియాలి, ఈ యాంగిల్కి పైన తగిలించి అంతే. సింపుల్గా టిఎస్ స్పెల్ చేస్తూ ఉండండి. దాన్ని బీట్ తోటి మధ్యలో ఫిల్లింగ్ లాగా వాడతారు దాన్ని. ఓకే, నెక్స్ట్ స్నేర్లో చాలా రకాలు ఉంటాయి. ప్రస్తుతానికి పిఎఫ్ స్నేర్ నేర్చుకుందాం. దాన్ని పియుఎఫ్ ఆ లెటర్స్ తోటి స్పెల్ చేస్తూ ఉంటారు మామూలుగా. అది ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ చాలా స్నేర్స్ రకాలు అందులో నేర్చుకుందాం. మొదటగా మనం బేసిక్ కాబట్టి పియుఎఫ్ స్నేర్. పియుఎఫ్ పుఫ్ స్పెల్ చేస్తే పుఫ్ వస్తుంది కదా, ఆ పుఫ్ను ఎయిర్ తోటి అట్లా. ఓకే, ఇది నేర్చుకోండి. ఐ హోప్ ఈ 3 మీ అందరికీ అర్థమైనాయని అనుకుంటున్నాను. బీట్ బాక్స్ అందరూ చేయొచ్చు, పుట్టుకతోటి వస్తుంది అనేది ఏం లేదు, అందరు నేర్చుకోవచ్చు. నేను కూడా మధ్యలో నేర్చుకున్నాను. మీ అందరికీ ఒక ప్యాటర్న్ చెప్తాను, అది నేర్చుకోండి. ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది, ఈజీగా వస్తుంది. ఓకేనా. బి అంటే కిక్ డ్రమ్, టీ అంటే హై హ్యాట్, పి అంటే స్నేర్. ఇది ప్యాటర్న్. బీటీ పీటీ, బీటీ పీటీ. దాన్ని ఫాస్ట్ కొట్టవచ్చు. ఈ వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చంద్రముఖి చంద్రశేఖర్ అన్నయ్యకు
నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందులో భాగమైనందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. అంటే నాకు వచ్చింది నేను చెప్పడానికి నాకు ఎట్లాంటిది ఏం లేదు. తమ్ముడు నువ్వు వీడియో చేసి పెట్టమని నన్ను అడిగిన వెంటనే ఓకే అన్నయ్య అని ఒప్పుకున్నాను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. మీ MBA, అదే మిమిక్రీ బీట్ బాక్స్ రాజు.